నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ. రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మానేరు జలాలకు పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. గంభీరావుపేటలో పశువుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. భారతదేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికిన గొప్ప నేత రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. భారత దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ బస్టాండు వద్ద ఆయన విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ భారతదేశ అభివృద్ధికి రాజీవ్ గాంధీ చేసిన కృషి సమాచార విప్లవానికి బాటలు వేసి దూరదృష్టితో అనేక టెక్నాలజీ అంశాలను దేశానికి పరిచయం చేసిన గొప్ప నేత రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఆయన ఆలోచనలు దేశ యువతకు మార్గదర్శకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాకేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, నేతలు కూరగాయల కొమురయ్య, చిలుక రమేష్, నామాల లక్ష్మీరాజం, మాజీ కౌన్సిలరు ఇప్పపూల అజయ్, నేతలు పి మహ్మద్, నాగుల విష్ణు, పరశురాం, కృష్ణ, సాబీర్, మహేష్, కట్కూరి శ్రీనివాస్, ముప్పిడి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. నిరుపేదలకు ఆనాడు ఇందిరామైన్లు ఇచ్చుడైతేనేమి, అదే అడుగుజాడల్లో మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరామైన్లు, ఉచిత బస్సులు, ఇట్లా ఎన్నో చెప్పుకుంటూ పోతే ఎన్నో విధాలుగా మహిళా తల్లులకే, నిరుపేదలకే ఉపయోగపడే విధంగా మా రేవంత్ రెడ్డి గారు సుతం అమలు చేస్తున్నారు. పోతే మా స్థానిక ఎమ్మెల్యే గారు ఆశీర్ణ గారు సుతం నిత్యం ప్రజల వెంటే ఉంటూ బడుగు బలహీన వర్గాల ప్రజలే నా దేవుళ్ళని పొద్దున లేస్తే రాత్రి 10 గంటల దాకా తిరుగుతున్న సమస్యల్లో నిమగ్నమై పనులు చేస్తున్న నాయకుడు మా ఆశీర్ణ గారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోటీ చేసినా భారీ మేడతోని గెలిపేయాలని ప్రజలందరూ వేడుకుంటూ అందరికీ నమస్కారం. వేములవాడ పట్టణంలో స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. స్వర్గీయ మాజీ ప్రధాని 1944లో బొంబాయిలో జన్మించి ఇలా వాళ్ళ తల్లి తదనంతరం ఇలా ప్రధానమంత్రిగా అయి పెద్దలు విదేశాలలో చదివి ఇలా కంప్యూటర్ యుగాన్ని భారతదేశానికి తీసుకొచ్చిన ఘనత ఇలా పెద్దలు రాజీవ్ గాంధీ గారిది. అలాగే ఇలా ప్రధానమంత్రి వ్యవస్థలో ఇలా పల్లెలు మంచిగా ఉండాలి, గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు తీసుకొచ్చి ఇలా పల్లెలలో నిజంగా చెప్పాలంటే పల్లెలలోని పట్టణాలుగా చేసే విధంగా ఇలా రాజీవ్ గాంధీ నేరుగా తీసుకొచ్చిన బడ్జెట్తోని ఇలా పల్లెలు కూడా ముందంజలో ఉన్నాయి అని కూడా మనం చేయడం జరుగుతుంది. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా వేములవాడ పట్టణ కాంగ్రెస్ నాయకులను భారీగా వారి సత్కరించి నివాళులర్పించడం జరిగింది. రాజీవ్ గాంధీ అంటే కంప్యూటరే కన్నా దేశంలో మొట్టమొదటిసారి కంప్యూటర్ అంటే తెచ్చిన మన నాయకుడు రాజీవ్ గాంధీ గారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు, దేశానికి చెందిన వివిధ ప్రాంతీయ పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు సైతం వారిని రాజీవ్ గాంధీని మెచ్చుకున్నారంటే దేశాలలో కానీ అంతర్జాతీయ దేశాలలో కానీ రాజీవ్ గాంధీ గారి పేరు ఈరోజు మారుమోగుతుందంటే కంప్యూటరీకరణ వారు తెచ్చినారు కాబట్టి ఈరోజు మన దేశం ఇంత మనకు భావితరాలకు అందుబాటులో ఉంది. మరి వారి సేవలు నిజంగా అద్భుతం. ఎప్పుడు వారిని గుర్తించుకుంటూ స్మరించుకుంటూ పోతాం. అలాగే వారి అడుగుపాడలను ఈరోజు మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు, మా ప్రజానాయకుడు ఎమ్మెల్యే ఆశీర్ణ గారు వాటి ద్వారా నడుచుకుంటూ మన పేద ప్రజలకు ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళు కానీ డబుల్ బెడ్రూమ్ కానీ చేస్తున్నారంటే వారి ఆలోచన విధానం మార్గంలో తీసుకొని ఈరోజు ముందుకు జరుగుతుంది. వారి నాయకత్వంలో మేమందరం ముందుకెళ్తూ వారిని మేము విజయపథం నడిపించుకుంటూ రాబోయే మున్సిపల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగర ఖాయమని తెలుసుకుంటూ నమస్కారం. యువతకు స్ఫూర్తి ప్రదాత దివంగత రాజీవ్ గాంధీ అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. భారతరత్న దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా చందుర్తి మండలము మర్రిగడ్డ గ్రామంలో జరిగిన కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సాంకేతిక పరిజ్ఞానానికి నాంది పలికి దేశంలో విప్లవం సృష్టించిన గొప్ప నేత ప్రతి భారతీయునికి ఆదర్శమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.
చందుర్తి మండల కాంగ్రెస్ పక్షాన్ని ఈరోజు మరిగడ్ల వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వారి ప్రతిమకు రాజీవ్ గాంధీ గారి దేశానికి ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలతో సమర్థవంతంగా నిర్వహించినటువంటి సందర్భంలో సాంకేతిక పరంగా న్యూ టెక్నాలజీ ప్రవేశపెట్టడంతో పాటు నేరుగా ఢిల్లీ నుంచి గల్లీకు గ్రామాల్లోకి నిధులు పంపాలని చెప్పినటువంటి ఒక చక్కటి ఆలోచన తీసుకొని యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించాలని చెప్పిన ఒక సాహసోపేత నిర్ణయం తీసుకొని వారి నాయకత్వంలో ఈ దేశాన్ని అగ్రగామి దేశంగా గతంలో పైలట్ గా తన వృత్తిని నిర్వహిస్తున్న సందర్భంలో ఇందిరాగాంధీ గారి దేశాని కోసం బలైన సందర్భంలో ఉగ్రవాదుల గుడ్లకు తప్పని పరిస్థితుల్లో రాజకీయాలకు వచ్చి ఈ దేశానికి నాయకత్వం ఇచ్చి ప్రధానమంత్రిగా అనేక సేవలు అందించినటువంటి ఆ మహోన్నత నాయకుడికి సంబంధించినటువంటి జయంతి ఉత్సవాలు ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచంలో భారతీయులు ఎక్కడున్నా వారి ప్రతిమకు వారి విగ్రహానికి సందర్భం దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబంలో ఇందిరాగాంధీ గారు అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు అనేటువంటి మాటను ఈ తరానికి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ వారి బాటలో అగ్రనేత ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా తీసుకున్న నిర్ణయాలు మనందరం కూడా మద్దతునిచ్చి రాబో రోజుల్లో వారిని ప్రధానంగా చూసేటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని దేశంలో మరింత విస్తృతంగా అందరికీ అందేలా చేయడానికి కోసం చేసే ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా నేను కోరుతూ మరి ఈ జయంతి సందర్భంగా నేను రాజీవ్ గాంధీ గారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారి ఆత్మ శాంతించాలని వారి ఆలోచన విధానం తీసుకుని ప్రాంతంలో ప్రజల మధ్యలో ఉంటూ ముందుకు పోతామని చెప్పినటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వ సబ్సిడీ పశు సంపద వినియోగంతో ఆర్థిక అభివృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. గంభీరావుపేట మండలంలో నిర్వహించిన సబ్సిడీపై రైతులకు పశువుల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాడి పశు సంపదను సద్వినియోగం చేసుకుని పేద కుటుంబాలకు చెందిన రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే ఈ పథకానికి సార్థకత లభిస్తుందని తెలిపారు. మండలంలోని దేశాయిపల్లి గ్రామంలో 17 మంది లబ్ధిదారులకు 34 పాడి పశువులను బుధవారం పంపిణీ చేశారు. ప్రతిరోజు 12 నుండి 15 లీటర్ల వరకు పాలు అందజేస్తాయని, వీటితో ఆర్థిక అభివృద్ధి సాధించాలని పశువైద్య శాఖ సూచించిన డైట్ చార్ట్ అనుసరించాలని తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ నిధులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న, పశువైద్యాధికారి అంజిరెడ్డి, లబ్ధిదారులు, అధికారులు, రైతులు హాజరయ్యారు. నిండుకుండలా మారిన ఎగువ మానేరు ప్రాజెక్టును జిల్లా కలెక్టర్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు సందర్శించారు. గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టంతో నిండుకుండలా మారిన సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ భగత్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ పరిశీలించి కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. మానేరు జలాలతో దిగువ ప్రాంతంలోని ఆయకట్టు రైతులకు సాగునీరు సంపూర్ణంగా అందుతోంది అని వారు పేర్కొన్నారు. అనంతరం ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా 9,500 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో, అవుట్ఫ్లో వివరాలను నీటిపారుదల శాఖ అధికారులతో అడిగి కలెక్టర్ తెలుసుకుని అదే స్థాయిలో నీటిని వదలాలని సూచించారు. ప్రాజెక్టు నుండి నీరు కింది ప్రాంతంలోకి వస్తున్న సందర్భంగా ప్రజలు ఎవరినీ అక్కడికి వెళ్లకుండా రెవెన్యూ, పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలని, అనుమతులు ఇవ్వరాదని సూచించారు. వారి వెంట జిల్లా నీటిపారుదల శాఖ అధికారి కిషోర్, డిఈ నరసింహ, రవీందర్ రెడ్డి, తహసీల్దార్ మారుతిరెడ్డి, ఎంపీడీఓ రాజేందర్ తదితరులు ఉన్నారు. వేములవాడ రాజన్న ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఓపెన్ స్లాబ్లో ఏర్పాటు చేశారు. దక్షిణ కాశీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమం బుధవారం రోజున ఆలయ ఓపెన్ స్లాబ్లో ఎస్పీఎఫ్ సిబ్బంది పర్యవేక్షణ, బందోబస్తు మధ్య నిర్వహించారు. పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో పాటు సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన హుండీ లెక్కింపు పూర్తయ్యేసరికి ఇంకా తుది నివేదిక అందలేదు. లెక్కింపు కార్యక్రమాన్ని ఆలయ ఈవో రాధాబాయ్ పర్యవేక్షించారు.
రూపాయల నాణాలు 3 రకాలు, 5 రూపాయల నాణాలు 2 రకాలు, 10 రూపాయల నాణాల యందు 20 రూపాయల నాణాలు ఉన్నవి కావున సరిచూసి వేరు చేయవలసిందిగా కోరుతున్నాను. దక్షిణ కాశీ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా ప్రారంభమైన భక్తుల వెల్లువ శ్రావణ మాసం చివరి రోజులు సమీపిస్తుండటం వల్ల రద్దీ కొనసాగుతూనే ఉంది. బుధవారం రోజున పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు నిండిపోయాయి. ధర్మగుండం స్నానాలు, తలనీలాల సమర్పణ, స్వామివారి దర్శనం, కోడిమొక్కుల సమర్పణ, గండదీపం, ఇతర ఆర్జిత సేవల్లో పాల్గొన్న భక్తులు తమ ఇష్ట దైవ దర్శనంతో తరించారు. అంతేకాకుండా బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించి భీమేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. మరోవైపు చిరుజల్లులు కురుస్తుండటం వల్ల ఆలయ ప్రాంగణాలు మొత్తం బురదమయం కావడంతో ఇబ్బందులు తప్పలేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.